వెల్కమ్ టు హన్షు వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సౌత్ ఇండియన్ వెల్లుల్లి రసము. నోరు బాగాలేదన్నప్పుడు కానీ, స్పైసీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ, నెయ్యి అప్పడాలతో ఈ రసం అద్దిరిపోతుంది. ఇది ఎలా తయారు చేయాలో నా స్టైల్లో చూడండి. ముందుగా మిక్సీ జార్, టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలిచినవి వేసుకొని బరకగా దంచుకోవాలి. రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా చీల్చిన ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు రెమ్మలు మనము కాడలతో సహా కూడా వేసుకోవచ్చు. ఇలా లైట్గా వేగుతుండగానే ముందుగా మనము దంచి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న మంటలోనే ఫ్రై అవుతున్నప్పుడు ఒక టమాటో కానీ 2 టమాటాలు కానీ సన్నగా తరిగి పెట్టుకొని వేయించుకోవాలి. ఇది స్టవ్ స్లిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతుండగానే మనము చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ముందుగా రసాన్ని ఇలా తీసి పెట్టుకున్నాను. ఆ రసంలో మనకి సరిపడా 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇది ఒకసారి ఇలా కలుపుకొని మనకి పచ్చిమిర్చి ఉడికే వరకు మరిగించుకోవాలి. పచ్చిమిర్చి ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన స్టవ్ పైన తాలింపు కోసం మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దాంట్లో ఒక 3 పొట్టుతో సహా గార్లిక్, ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు మాడకూడదు. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వెంటనే పులుసులో యాడ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి గార్లిక్ రసం రెడీ.